డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కులాల పేరుతో స్కూల్స్, హాస్టల్స్ ఎందుకు పెడుతున్నారని ఒక సందర్భంలో మాట్లాడారు. అంటే ఇంకా కులాల పేరు పిల్లలతోనే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కానీ ఎస్టీ, ఎస్సీ, బీసీ అనేది కులం కాదనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని కులాలను కలిపి ఒక గ్రూప్ చేశారు. ఎందుకంటే 6437 కులాలు భారతదేశంలో ఉంటే వాటన్నిటిని 4 గ్రూపులుగా రాజ్యాంగంలో చేశారు. ఇప్పుడు గ్రూప్ వైజ్గానే చూడాలి. సో ఈ కులాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు స్కూల్స్కి దూరంగా ఉంటున్నారని ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వాటికి స్కూల్ రన్ అవుతుంది. కానీ ఇప్పుడు కులాలని పాటిస్తుంది ఎవరంటే పరిపాలన ఉన్నటువంటి నాయకులే. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఉంది. ఓసీ కార్పొరేషన్ పెట్టకుండా అక్కడ కులాల వారీగా ఎందుకు కార్పొరేషన్లు పెట్టారు? బ్రాహ్మణ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఇంకా చాలా కులాల కార్పొరేషన్లు పెట్టారు. అసలు కులాలను మెయింటైన్ చేస్తుందే రాజకీయ నాయకులు, కులాల ప్రాతిపదిక నియామకాలు చేస్తుందే రాజకీయ పార్టీ నాయకులు. అయితే గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి. డిప్యూటీ సీఎం హోదాలో కులం పేరు మీద ఉన్నటువంటి కార్పొరేషన్లు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వం తరపున నడిచేవన్నీ ముందు రద్దు చేయండి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది, ఓసీ అనేది ఆ పేరు మీద ఉన్నాయి. తర్వాత రాజ్యాంగం పరంగా చేయాల్సినటువంటి చేయొచ్చు. ముందు కులం పేరు కార్డు మీద కులం పేరుతో నడుస్తున్నటువంటి సంస్థలన్నింటినీ రద్దు చేసే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది నెరవేరడానికి మొదలవుతుంది. ఆ రూట్ మొదలవుతుంది. కాబట్టి అది చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.